హలో హాయ్, వెల్కమ్ టు లతా ట్యూషన్స్. ఇవాళ మ్యాట్రిక్స్లోని ఎక్సర్సైజ్ 3Dలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. చూడండి, వితౌట్ ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్ ప్రూవ్ దట్. ఎటువంటి ఎక్స్పాండింగ్ చేయకుండా, అంటే ఎక్స్పాండింగ్ ఫామ్ ఉంది కదా, ఒక 3x3 మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవడానికి ఎక్స్పాండింగ్ ఫామ్ ఉంది కదా, అలా కాకుండా మీరు డెట్ కనుక్కోండి. వచ్చిన డెట్ ఈ డెట్కి ఈక్వల్ అని చూపించండి అని అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. LHS తీసుకోండి. LHS ఈక్వల్ టు A స్క్వేర్ BC B స్క్వేర్ CA C స్క్వేర్ A. ఇదే కదా. దీని యొక్క డెట్ వాల్యూ ఇది లేదా ఈ డెట్ వాల్యూకి ఈక్వల్ అని చూపిస్తాం. ఇప్పుడు ఈ డెట్ని సింప్లిఫికేషన్ చేసుకుంటా వస్తే ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా LHS ఈక్వల్ టు RHS అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు అది చూడండి, ఏం చేద్దాం. ఇక్కడ చూడండి, A స్క్వేర్ ఉంది, ఇక్కడ BC మాత్రమే ఉంది. ఒకవేళ Aతో మల్టిప్లై చేస్తే ఈ రో మొత్తం A ఉంటుంది కదా, అలాగే ఈ రో మొత్తం B ఉంటుంది, ఈ రో మొత్తం C ఉంటుంది. అంటే ఏం చేయాలి? ఈ రో మొత్తాన్ని Aతో, ఈ రో మొత్తాన్ని Bతో, ఈ రో మొత్తాన్ని Cతో మల్టిప్లై చేయాలి. అవునా? ఇప్పుడు చూడండి, ఇట్లా ABCతో మల్టిప్లై చేస్తున్నాం. ఇట్లా మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ డివైడ్ చేయాలి వెంటనే. అప్పుడే కదా పై దాంట్లో ఎటువంటి చేంజెస్ రాకుండా ఉండాలి. మనం ఏ ఆపరేషన్స్ చేసినా మనం పై దాన్ని కదిలేయకూడదు. ఇట్లా చూడండి, దీన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ దీనికి క్యాన్సిల్ పోయి పైదే వస్తుంది కదా. సో అలాగనమాట. A స్క్వేర్ AC B స్క్వేర్ CA C స్క్వేర్ AB ఇలా ఉంది. ఇప్పుడు ఏమనుకున్నాం? ఫస్ట్ దాని ప్రకారమే ఈ Aతో ఈ రో మొత్తాన్ని, ఈ Bతో ఈ రో మొత్తాన్ని, ఈ Cతో ఈ రో మొత్తాన్ని మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? A స్క్వేర్ AQ ABC, అలాగే B స్క్వేర్ BQ ABC, మళ్ళీ Cతో ఈ రో మొత్తాన్ని C స్క్వేర్ CQ ABC. డెట్ కదా ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని లోనికి మల్టిప్లై చేశారు, కానీ ఇదైతే ఉంది కదా ఇక్కడ 1/ABC. ఓకేనా? అర్థమైందా? ABCని లోనికి మల్టిప్లై చేశాను, కానీ ఇది అయితే రిమైనింగ్ పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ కాలం మొత్తంలో ABC అనేది కామన్గా ఉంది. కామన్ దీన్ని కామన్ ABC ఫ్రమ్ కాలం C3 నుంచి ABCని కామన్ చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే మన అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు రాసుకుంటాము, నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసి చూసినప్పుడు అర్థం కావాలి కదా, అందుకని ఇవి రాసుకుంటున్నాను. కామన్ చేస్తే ఏమవుతుంది? ఇదేనా ABC. ఇక రిమైనింగ్ పార్ట్ని యాజ్ టీజ్గా రాసుకోండి. AQ1 B స్క్వేర్ BQ1 C స్క్వేర్ CQ1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది దీనికి క్యాన్సిల్ అవుతుంది. అవునా? రిమైనింగ్ ఎంత వస్తుంది? ఇదే కదా, ఈ డెట్లో అదే కదా. A స్క్వేర్ AQ1 B స్క్వేర్ BQ1 C స్క్వేర్ CQ1. ఇది వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, ఈ వచ్చిన రిజల్ట్ ఇది ఒకేలాగా ఉంది, కాకపోతే కొంచెం రోజు అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి ఈ వచ్చిన డెట్ని దీంతో ఈక్వల్ చేయాలి అంటే దీంతో ఈ రోస్లో కానీ కాలమ్స్లో కానీ చిన్న చిన్న మార్పులు చేసి రావాలి. అవునా? ఇప్పుడు చూడండి, ఈ 1 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది? RHSలో ఫస్ట్ కాలంలో ఉంది, కానీ ఇక్కడ 1 అనేది ఎక్కడుంది? థర్డ్ కాలంలో ఉంది. అంటే దీన్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుందా? దీన్ని ఫస్ట్ ఇక్కడ వేసుకొస్తాం. ఏమంటున్నాము? ఇంటర్చేంజ్ ఫస్ట్ ఈ C
C1ని C2ని చేద్దాం. చూడండి, C1 to C3. మనం ప్రాపర్టీస్లో చెప్పుకున్నాగా, ఒక కాలంని ఇంటర్చేంజ్ అయినా ఒక రోని ఇంటర్చేంజ్ చేసినా మైనస్ అనేది ముందు వస్తుంది. అవునా? ఇప్పుడు ఏమంటున్నాం, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి రావాలంటున్నాం. చూడండి అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి A3 B3 C3 A2 B2 C2 1 1 1. ఓకేనా? ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి మళ్ళా దీన్ని ఇక్కడికి ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ ఏమంటున్నాం, C3 C1ని ఇంటర్చేంజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక మైనస్ వస్తుందా, దీన్ని ఇటు మార్చినప్పుడు మళ్ళీ మైనస్ వస్తుందా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అవునా? ఇప్పుడు 1 1 1 A2 యాజ్ టీజ్గా రాసుకోండి. ఈ కాలంని దీన్ని ఇంటర్చేంజ్ చేసి రాస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది సేమ్ ఒకేలాగా ఉంది కదా. సో RHS, therefore LHS equal to RHS. ఇక్కడ ఈ ఇంటర్చేంజింగ్ రోస్ కాలమ్స్ అనేవి నేను చెప్పినట్టే కాదు, మీరు నచ్చినట్టు కూడా చేసుకోండి. ఫైనల్గా మీరు ఎలా చేసినా కానీ ఇక్కడ ఇది ఉంది కదా, RHSలో ఉంది కదా, సేమ్ అదే ఫామ్కి మనం తీసుకురాగలగాలి. అప్పుడు మాత్రమే మనం చేసిన ప్రాసెస్ సక్సెస్ అయినట్టు. ఓకేనా? చూడండి ఒకసారి ప్రాబ్లం ఏంటి, ఇలా ఇచ్చాడు అనమాట. ఈ డెట్ అనేది ఈ డెట్కి ఈక్వల్ కావాలి. LHS తీసుకుందాం. చూడండి, LHS తీసుకొని AX BY CZ X2 Y2 Z2 1 1 1. ఈ డెట్ మొత్తం దీనికి ఈక్వల్ కావాలి. ఇప్పుడు LHS తీసుకున్నాము. LHSలో ఇక్కడ ఈ 1 చూడండి, మనము ఇలా రాసుకోవచ్చేమో, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అలా రాయడం వల్ల ఎటువంటి ఇచ్చిన ప్రాబ్లంలో ఎటువంటి చేంజెస్ రాకూడదు. మనం ఏం చేసినా ఇచ్చిన ప్రాబ్లము ఎటువంటి చేంజ్ రాకూడదు. ఇక్కడ చూడండి, ఇట్లా చేసామనుకోండి, ఇలా చేద్దాం. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ పోయి మళ్ళా సేమ్ ఇచ్చిన డెట్టే వస్తుంది కదా. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల ఇచ్చిన ప్రాబ్లం ఎటువంటి డ్యామేజ్ కాదు. ఇప్పుడు చూడండి, దీంట్లో ఎక్స్ కామన్గా ఉన్నాయి. ఎక్స్ని కామన్ దీంట్లో వై కామన్గా ఉంది. వై కామన్ తీస్తాం. దీంట్లో జెడ్ కామన్గా ఉంది కాబట్టి జెడ్ కామన్ తీస్తాం. చూడండి, కామన్ తీస్తే ఇదేనా రిమైనింగ్ మిగిలేది, 1/x 1/y 1/z. ఇదే కదా ఇంకా రిమైనింగ్ మిగిలేది. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది. మనము ఒకసారి మళ్ళా పైదాన్ని అబ్జర్వ్ చేయండి. మనం చేసేది సింప్లిఫికేషన్ అంతా దీన్ని తెప్పియటం కోసం. ఓకేనా? ఇప్పుడు ఈ XYZతో ఈ రో ఒక్కదాన్ని మల్టిప్లై చేసామండి, ఏమవుతుంది, ఇక్కడ చూడండి, మల్టిప్లై ఇక్కడ పూర్తిగా రాయట్లేదు, మల్టిప్లై XYZ విత్ దేంతో C3తో మల్టిప్లై చేస్తాం. పవనకు తీసుకురండి, ఏమవుతుంది, ABC XYZ. దీంతో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, XYZ/X XYZ/Y. అంతేనా? XYZ/Z అంతేనా వచ్చేది, ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ Xకి Yకి Zకి క్యాన్సిల్ అవుతుంది. అవునా?
రిమైనింగ్ పార్ట్ రాయండి. ఏబిసి XYZ ఏమవుతుంది? రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది? YZ XZ ZX సారీ XY. ఇది వచ్చిన రిజల్ట్ దీనికి ఈక్వలా చూడండి, సేమ్ యాజ్ గా అదే వచ్చింది. సో ఇది ఏమవుతుంది? RHS అవుతుంది. RHS. Therefore LHS ఈక్వల్ టు RHS. అవునా? ప్రతిసారి LHS తీసుకుంటున్నాము. RHS తీసుకొని LHSని తీసుకురాకూడదా అంటే తీసుకురావచ్చు. ఇక్కడ చేస్తా చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే RHSని తీసుకుంటున్నాను. RHSని తీసుకుంటున్నాను. RHS ఏమనుంది? ABC XYZ YZ ZX అంటున్నాడు. ఇప్పుడు దీన్ని XYZతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ YZ ZX XY అని ఉంది. ఈ Xతో మల్టిప్లై చేశానుకో, ఈ రో మొత్తాన్ని Xతో మల్టిప్లై చేస్తే AX X2 XYZ. చూడండి ఈ 2 ఒకటేలాగా వస్తాయి. ఇక్కడ కూడా Bతో మల్టిప్లై చేస్తే BY Y2, అక్కడ కూడా అదే కదా. Cతో Zతో మల్టిప్లై చేస్తే CZ Z2, అక్కడ కూడా అదేగా. సేమ్ ఈ 2 రోస్ని రప్పిగలుగుతాం మనం చేసే ఈ చేంజ్ వల్ల. ఈ 2 రోస్ని రప్పిగలుగుతాం. నెక్స్ట్ ఈ రో గురించి నెక్స్ట్ స్టెప్లో చెప్తాం. చూడండి మల్టిప్లై చేస్తాము XYZ. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసామంటే ఆటోమేటిక్గా డివైడ్ చేయాలి కదా, అప్పుడే కదా ప్రాబ్లంలో చేంజ్ రాకుండా ఉండేది. ABC XYZ YZ ZX XY. ఇప్పుడు చూడండి ఈ Xని దీంతో, ఈ Yని దీంతో, ఈ Zని దీంతో, అంటే రో కాలం మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? AX X2 XYZ BY Y2 XYZ CZ Z2 XYZ. ఓకేనా? ఈ 1/XYZ ఇక్కడే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది మనకి. ఈ 2 రోస్ ఇక్కడ ఉన్నట్టు యాజ్ గా వచ్చింది. ఇక రిమైనింగ్ ఈ రో రావాలి మనకు, అంతేనా? ఈ రో రావాలంటే దీని చేత ఈ 1/XYZ చేత దీన్ని మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా వస్తుందా? దానికని మల్టిప్లై 1/XYZ విత్ C3 సారీ R3 కదా, R3. అప్పుడు ఏమవుతుంది? AX BY CZ X2 Y2 Z2 XYZ by XYZ XYZ by XYZ XYZ by XYZ. ఏమవుతుంది? ఇది క్యాన్సిల్స్ పోతుంది, అవునా? అప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు AX BY CZ X2 Y2 Z2 1 1 1. ఇది ఏమవుతుంది? LHS అవుతుంది. Therefore LHS ఈక్వల్ టు RHS. చూడండి ఇలాగే LHS ప్రూవ్ అయింది RHS తీసుకొని చేస్తే. ఓకేనా? ఇది సేమ్ ప్రాబ్లమే. కొంతమందికి డౌట్ వచ్చింది కదా, ప్రతిసారి LHS తీసుకుని RHS చేస్తున్నారు ఎందుకు అని. లేదు, RHS తీసుకొని కూడా LHSని తీసుకురావచ్చు. ఓకేనా?
ప్రాబ్లం ఇది. ఈ డెట్ తీసుకొని ఈ డెట్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది తీసుకొని చూడండి. ఫస్ట్ ఈ పార్ట్ని తీసుకొని ప్రూవ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, 1 BC B plus C, 1 CA C plus A, 1 AB A plus B. ఓకేనా? ఇది LHS. ఈ ప్రాబ్లంకి వచ్చేసి LHSని తీసుకొని RHSని తెప్పించడం అట్లా చేయలేమన్నమాట. LHSని తీసుకొని దీని డెట్ వాల్యూ, RHSని తీసుకొని దీని డెట్ వాల్యూ తీసుకొని రెండు ఈక్వల్గా వచ్చినాయి అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, R1 tends to R1 minus R2, R2 tends to R2 minus R3 చేస్తాం. ఓకేనా? చేస్తే ఏమవుతుందో చూడండి, 1 minus 1 BC minus CA, B plus C minus C plus A ఇలాగా. ఇప్పుడు అలాగే దీంట్లో నుంచి దీన్ని 1 minus 1 CA minus AB, C plus A minus A plus B, అలాగే రిమైనింగ్ AB A plus B ఇలా వస్తుంది. అవునా? ఈ మైనస్ లోనకి అప్లై చేస్తే చూడండి 0 అవుతుంది. ఇక్కడ C కామన్ తీస్తే B మైనస్ A, ఇక్కడ చూడండి B ప్లస్ C మైనస్ C అవుతుంది. Cకి Cకి క్యాన్సిల్ అవుతుంది. అవునా? B మైనస్ A, ఇక్కడ 0 వస్తుంది. A కామన్ తీస్తే C మైనస్ B, ఇక్కడ కూడా అంతేగా C ప్లస్ A మైనస్ B క్యాన్సిల్ పోతే ఇది C ప్లస్ B, 1 AB A ప్లస్ B. ఇప్పుడు చూడండి, దీనికి డెట్ వాల్యూ కనుక్కోండి. ఏమవుతుంది, 1 తీసుకొని ఈ రోని ఈ కాలంని ఫస్ట్ ఇక్కడ B మైనస్ ఏ కామన్గా ఉంది కదా, కామన్ ఇది B మైనస్ ఏ. ఈ కింద దాంట్లో ఏం కామన్ ఉంది, C మైనస్ B కామన్ ఉంది. ఎంత వచ్చింది, 0 C 1 0 A 1 1 AB A ప్లస్ B. ఓకేనా? ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ డెట్ కనుక్కోండి. ఏమవుతుంది, B మైనస్ C 1 ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేసేయాలి. అంతేనా? అప్పుడు ఏమవుతుంది, C1 A1. ఇంతేనా వచ్చేది? ఇక్కడ చూడండి, B మైనస్ C క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే B మైనస్ C, ఇక్కడ C మైనస్ B కూడా ఉంది కదా, C మైనస్ B క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, C మైనస్ A. ఇదేంటిది, LHS అన్నమాట. ఇది LHS. ఇప్పుడు RHSని తీసుకుందాం. చూడండి, RHSని తీసుకుంటే ఏమవుతుంది, 1A A స్క్వేర్, 1B B స్క్వేర్, 1C C స్క్వేర్. సేమ్ ఇలాగే ఈ రోలో నుంచి ఈ రోని కామన్ క్యాన్సిల్ చేద్దాం. R1 టెన్స్ టు R1 మైనస్ R2, అలాగే R2 టెన్స్ టు R2 మైనస్ R3 చేయండి. ఏమవుతుంది, 1 మైనస్ 1 A మైనస్ B A స్క్వేర్ మైనస్ B స్క్వేర్, 1 మైనస్ 1 B మైనస్ C B స్క్వేర్ మైనస్ C స్క్వేర్, 1 మైనస్ 1 ఇది యాజ్ టీజ్గా రాసుకోవాలి కదా, C స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 అవుతుంది. ఇది A మైనస్ B, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ కదా, దీన్ని ఇలా రాసుకోవచ్చు, A మైనస్ B ఇంటూ A ప్లస్ B, 0 B మైనస్ C ఇంటూ B ప్లస్ C. ఓకేనా? 1C C స్క్వేర్. ఏం చేద్దాము, ఇక్కడ ఈ A మైనస్ Bని కామన్ తీద్దాం. ప్రతి రోలో A మైనస్ B ఉంది, ఇక్కడేమో B మైనస్ C కామన్గా ఉంది కాబట్టి వాటిని కామన్ తీద్దాం. A మైనస్ B మైనస్ C. ఇక రిమైనింగ్ పార్ట్ ఏంటిది, ఇక్కడ 0 1 A ప్లస్ B మిగిలిపోతుంది, 0 1 B ప్లస్ C మిగిలిపోతుంది, 1 C స్క్వేర్. అంతేనా? ఇలాగా చూడండి, A మైనస్ B
బి మైనస్ సి. డెట్ కనుక్కోండి ఏమవుతుంది, 1 ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. 1 ఏ ప్లస్ బి 1 బి ప్లస్ సి. ఓకేనా, డెట్ కనుక్కోండి. ఇంకా ఏ మైనస్ బి బి మైనస్ సి ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బి మైనస్ సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇంతేనా, చూడండి ఇంకా మైనస్ అప్లై చేయండి లోనికి. ఏ మైనస్ బి బి మైనస్ సి బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి క్యాన్సిల్స్ పోతాయి. ఏమవుతుంది, ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ. ఇక్కడ వచ్చిన ఇది ఆర్హెచ్ఎస్, ఇక్కడ వచ్చిన ఆర్హెచ్ఎస్, ఇక్కడ వచ్చిన ఎల్హెచ్ఎస్ సేమ్గా ఉందా చూడండి. ఇక్కడ సి మైనస్ బి ఉంది, ఇక్కడేమో బి మైనస్ సి ఉంది. మనం దీనిలా చేసుకోవద్దాం. అంటే ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీయాలి. ఏ మైనస్ బి అనేది ఇక్కడ ఏ కదా, బి మైనస్ ఏ బి మైనస్ సి. ఇక్కడ బి మైనస్ ఏ కదా ఇక్కడ ఉంది. అలాగే సి మైనస్ బి సి మైనస్ బి. ఎక్కడ ఆలోచిస్తా చేశా. బి మైనస్ ఏ సి మైనస్ బి. నేనేం చేంజ్ చేయాలి, ఇక్కడ ఉన్నాయి తప్పు రాసుకున్నాను ఇంతకుముందు, అందుకని చేంజ్ చేసి రాసా. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని సేమ్ వచ్చిందా, బి మైనస్ ఏ ఉంది కానీ ఇక్కడ ఏ మైనస్ బి ఉంది. అంటే ఇక్కడ ఒక మైనస్ కామన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, బి మైనస్ ఏ. సి మైనస్ బి ఉంది, ఇక్కడేమో బి మైనస్ సి ఉంది. మైనస్ని కామన్ చేద్దాం, సి మైనస్ ఏ. సి మైనస్ ఏ ఉంది, సి మైనస్ ఏ ఉంది. ఓకేనా, సి మైనస్ ఏ. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, బి మైనస్ ఏ సి మైనస్ ఏ సి మైనస్ బి సి మైనస్ బి సి మైనస్ ఏ. ఓకేనా, సేమ్ యాజ్ టీజ్గా వచ్చింది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ అవుతుంది. therefore ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది, ఈ డెట్ ఈక్వల్ టు ఇది అని రాయాలి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు. ఓకేనా, ఇది ఎల్హెచ్ఎస్. ఇది ఈ ప్రాబ్లం. ఏం చేసాము, ఈ ప్రాబ్లం తీసుకున్నాం. ఫస్ట్ R1 మైనస్ R2 R2 మైనస్ R3 చేసాము. వచ్చిన రిజల్ట్ ఇది. దీంట్లో 1కి డెట్ కనుక్కున్నాము, ఇది వచ్చింది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలాగ వచ్చింది. సేమ్ ఇలాగే ఎల్హెచ్ఎస్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రిజల్ట్ చిన్న చేంజ్తో ఈక్వల్ కావట్లేదు. ఏంటి అంటే ఏ మైనస్ బి ఉంది, ఇక్కడేమో బి మైనస్ ఏ ఉంది, అందుకని మైనస్ని కామన్ చేసాం. ఇక్కడ సి మైనస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి మైనస్ సి ఉంది, అందుకని దీంట్లో నుంచి మైనస్ని కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్.